శ్రీమాత్రే నమః. శ్రీ గురుభ్యో నమః. ప్రపంచం ఎన్నో అద్భుతాలను కనిపెడుతుంది. ప్రపంచంలో అన్ని దేశాలు పోటాపోటీగా పోటీ పడుతూ ఎన్నో అద్వితీయమైనటువంటి కొత్తదనాలను ప్రపంచానికి పరిచయం చేస్తున్నాయి. కానీ ఎవరు ఏమి కనిపెట్టినా కేవలం పరికరాలు మాత్రమే కనిపెడతారు. కానీ భారతీయ ఋషులు మన మీద రీసెర్చ్ చేశారు, మన అస్తిత్వం మీద రీసెర్చ్ చేశారు, మన జన్మల మీద రీసెర్చ్ చేశారు. మన యొక్క మూలం, మనం ఎవరము, నేనెవరు, ఎక్కడి నుంచి వచ్చాను, నాకు కేంద్రం ఏమిటి, నాకు మూలం ఏమిటి అనే దాని లోపల మన భారతీయ ఋషులు ఎన్నో కనిపెట్టారు. అన్నింటిలో భాగంగానే రాఖీ పండుగ కూడా ఒక సర్వోత్కృష్టమైన, సర్వోన్నతమైన, ఉత్తమమైనటువంటి గొప్ప దర్శనం అన్నమాట. ఎలా అంటే, ఒక స్త్రీ పురుషుడికి రాఖీ కట్టగానే వారిద్దరి మధ్యలో ఒక మాతృ సంబంధం ఏర్పడుతుంది, ఒక సోదరి సంబంధం ఏర్పడుతుంది. తద్వారా వారిరువురు కూడా ఏ విధమైనటువంటి అసాంఘికమైనటువంటి ఆలోచనలకు కానీ కార్యకలాపాలకు కానీ పాల్పడకుండా వాళ్ళిద్దరి మధ్యలో ఒక మంచి ఆరోగ్యకరమైనటువంటి సఖ్యత, ఒక అనుబంధం ఉండాలని చెప్పి మన ఋషులు మూల కణాన్ని, మన జన్యు సంతతిని, మన యొక్క మూల జీవ చైతన్య ప్రతిపాదితమైనటువంటి కణజాల శక్తిని దృష్టిలో పెట్టుకొని ఈ రాఖీ పండుగను జీవం పుట్టినప్పుడు కాదు, యుగాల కన్నా ముందు నుంచే దీన్ని మనకు ప్రవేశపెట్టారు. నారాయణుడికి నారాయణి వచ్చి రాఖీ కట్టింది. ఇది శాస్త్రంలో ఉన్నది. బ్రహ్మ విష్ణు మహేశ్వరులకే రాఖీ కట్టారు. వాళ్ళకు కూడా సోదరులు ఉన్నారని చెప్పేసి, సోదరీమణులు ఉన్నారని చెప్పేసి శాస్త్రంలో చెప్తూ ఉంటారు. అష్టదిక్పాలకాది దేవత గణాలు కూడా ఈ పండగని జరుపుకున్నారు. సప్తఋషి మండలాలు కూడా జరుపుకున్నది. అనాది ఋషి పరంపరలో కూడా ఈ పండగ కొనసాగుతూనే ఉన్నది. శ్రీరామచంద్ర ప్రభువు కానీ, శ్రీకృష్ణ పరమాత్మ కానీ ప్రతి ఒక్కరూ రాఖీ పండగను ఆచరిస్తూ లోకానికి అందించిపోయారు. ఇది గొప్ప అద్భుతమైనటువంటిది. చూడండి, ఇప్పుడు ప్రపంచంలో భ్రూణహత్యల సంఖ్య పెరిగిపోతుందని చెప్పి చెప్తున్నారు న్యూస్లలో. అలాగే జన్యుపరమైనటువంటి లోపాలతో పిల్లలు అంగవైకల్యంతో పుట్టడం, వింత విచిత్రమైనటువంటి లోపాలతో పుట్టడం, అంతర్గతమైనటువంటి అవయవ లోపాలతో, బహిరంగమైనటువంటి అవయవ లోపాలతో పుడుతున్నారు. వాటికి విరుగుడు లేదు, ట్రీట్మెంట్ లేదు, వాటికి మందులు లేవు, వాటికి చికిత్సలు కూడా లేవు. ఒక ఎగ్జాంపుల్ చెప్తాను. ఒక గౌవంశంలో, ఒక గౌశాలలో, అదే గౌశాలలో పుట్టినటువంటి కోడెను అదే గోవుల మీద పారనీయరు. మోటుగా పెద్ద మనసు పల్లెటూళ్ళలో ఆ కోడెను వేరే వాళ్ళకి ఇచ్చి వేరొక చోట జన్మించినటువంటి కోడెను తీసుకొచ్చి ఆవుల మీద పారగొడతారు. అంటే అర్థం ఏమిటంటే, అదే గౌశాలలో పుట్టినటువంటి కోడె ఆ గోవుల మీద గనక పారితే, బ్రీడ్ క్రాస్ అయితే ఆ గౌశాలనే లేకుండా పోతుంది, గౌ సంతతే సర్వనాశనం అయిపోతుందని చెప్పి కూడా గోవత్స శాస్త్రంలో రాశారు ఋషులు. వశిష్ఠుడు, పరాశరుడు, జమదగ్ని, గౌతముడు, అలాగే మతంగ ఋషి లాంటి గొప్ప గొప్ప ఋషులు మనకి గోవుల మీదనే మనకు రీసెర్చ్ చేసి చెప్పారు. అదే పద్ధతి మానవ జాతి యొక్క సమూహం మీద కూడా వర్తిస్తుంది. కాబట్టి సమసమానమైనటువంటి సమధర్మాంతో అనుసరించినటువంటి జన్యులు కలిసిన వాళ్ళు కలిస్తే, వాళ్ళు వివాహం చేసుకున్న పిల్లలు కన్నా ఆ సంతతి బహు భయానకం. అటువంటి పరిస్థితి కనుక వస్తే మానవ జాతి మనుగడ మొత్తమే సర్వనాశనం అయిపోతుందని చెప్పి, ఒకే డిఎన్ఏలో పుట్టిన వాళ్ళను, ఒకే జన్యు సంతతిలో పుట్టిన వాళ్ళను దూరంగా పెట్టి వాళ్ళని వేరే వాళ్ళకు పెళ్ళిళ్ళు చేస్తూ, వీళ్ళు వేరే వాళ్ళని తీసుకొచ్చుకొని పెళ్ళిళ్ళు చేసుకునే పద్ధతిలోనే అక్క చెల్లి అని ఐడెంటిఫికేషన్కి ఒక ప్రతీకగా, ఒక అద్భుతమైన ధర్మసూచకంగా ఈ రాఖీ పండుగను మన వాళ్ళు ప్రవేశపెట్టారు. కాబట్టి మానవ జాతి యొక్క అస్తిత్వం మూలము దాగి ఉన్నది. కాబట్టి ఈ పండుగను మన భావి వారసులకు, మన భావి తరాలకు చాలా గొప్పగా మనం అందించాలి. ప్రతి ఒక్కరూ రాఖీ కట్టుకునేటప్పుడు ఈ పరమసత్యాన్ని చెప్పండి. ప్రపంచంలో ఎవరు కూడా రాఖీ పండుగను జరుపుకోరు. ఏ మతము జరుపుకోదు, ఏ సంస్కృతి జరుపుకోదు. ఒక భారతీయ సంస్కృతి, మన సనాతన ధర్మం తప్ప. అంటే విలువలతో కూడుకున్నది మన ధర్మం కాబట్టి, మానవ మూలాలతో కూడుకున్నది కాబట్టి, మన జాతి గొప్పతనాన్ని మనం తెలియపరిచేటటువంటి గొప్ప పండగ. అందరికీ రాఖీ పండుగ శుభాకాంక్షలు తెలియపరుస్తూ, శ్రీమాత అనుగ్రహ ప్రసాద సిద్ధిరస్తు తదాస్తు.